విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఇప్పటిదాకా ఈమె కొన్ని కోట్ల మంది ప్రపంచ ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. వారు విజేతలుగా నిలబడడంలో తన యొక్క జీవిత గాథని పునాదిగా చేసింది. అధపాతాళం నుండి ఆకాశాన్ని అంటుకోవడం అసంభవం అంటే సంభవము అని చెప్పి నిరూపించింది ఈ మహిళ. అసాధ్యము అనే పదాన్ని డిక్షనరీ నుండి డిలీట్ చేయండి అని నిరూపించింది ఈ మహిళ. కళ్ళున్న వాళ్ళు సాధించలేమని చేతులెత్తేస్తే ఈమె సాధించి చూపించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. మోటివేషన్, ప్రేరణ అనే పదానికి పర్యాయ పదంగా మారిపోయినటువంటి హెలెన్ కెల్లర్ యొక్క జీవితాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి. ఈ భూమి ఉన్నంత వరకు గుర్తించుకునేటటువంటి విజేతలలో హెలెన్ కెల్లర్ ఒకరు. 19వ శతాబ్దంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తులు ఎవరు అని సర్వే చేస్తే మొదటి స్థానం నెపోలియన్కి వస్తే రెండవ స్థానం హెలెన్ కెల్లర్కి వచ్చిందండి. అలాంటి హెలెన్ కెల్లర్ యొక్క జీవితాన్ని ఆమె రాసిన ఆత్మకథ అయినటువంటి ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ అనే పుస్తకం యొక్క వెలుగులో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. విద్యార్థి విజేతలారా, హెలెన్ కెల్లర్ 1880లో అమెరికాలో జన్మించడం జరిగింది. ఆమెకు 1.5 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆమె మెదడులో వచ్చిన వ్యాధి కారణంగా ఆవిడ యొక్క కళ్ళు, చెవులు, నోరు 3 కూడా పనిచేయటం మానేశాయి. మనకి అత్యధికంగా ఉపయోగపడే 3 జ్ఞానేంద్రియాలు కూడా పనిచేయటం మానేశాయి. ఆవిడకు 3 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఆడుతూ ఆవిడ ఇంట్లో ఉండేటటువంటి మంటలు ఏవైతే ఉన్నాయో, చలి కాచుకోవడానికి వేసుకునే మంటలు ఏవైతే ఉన్నాయో ఆ మంటల్లో పడి ఆవిడ యొక్క శరీరం కాలిపోయింది. అప్పుడు తల్లిదండ్రులు ఆలోచించారు ఏమనంటే, ఇలాంటి సమస్యలు ఎదుగుతున్న కొలిది చాలా వస్తూ ఉంటాయి కాబట్టి ఈమెకు ఎలాగైనా సరే చదువు నేర్పించాలి అని చెప్పి చాలామందిని సంప్రదించిన తరువాత చివరికి అందులకి చదువు నేర్పేటటువంటి ఒక స్కూల్లో ఒక టీచర్ని ఈవిడకు టీచర్గా నియమించడం అనేది జరిగిందండి. ఆ మహానుభావురాలే సలీవాన్. ఈ టీచర్ ఈవిడకు చదువు ఎలా నేర్పించాలి అనేటటువంటి పెద్ద సమస్య ఏర్పడింది. ఈవిడ చాలా అద్భుతమైనటువంటి టీచర్. హెలెన్ కెల్లర్ గొప్ప విజేతగా మారింది అంటే ఆ విజేతగా మార్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆవిడ టీచర్ సల్లివాన్ గారు. ఓకే, ఈ సల్లివాన్ హెలెన్ కెల్లర్కి చదువు నేర్పించడానికి వివిధ రకాల మార్గాలు ఎంచుకుంది. ఎందుకంటే ఆవిడ చూడలేదు, వినలేదు, మాట్లాడలేదు. ఈ 3 ఆప్షన్స్ లేనప్పుడు ఎలా చదువు నేర్పించాలి అని ఆలోచించినప్పుడు ఆవిడ సెన్స్ ఆఫ్ టచ్, చర్మానికి ఉండేటటువంటి జ్ఞానేంద్రియంతో ఆవిడ చదువు నేర్పించాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఎలా నేర్పించింది అంటే మొట్టమొదటి పదం హెలెన్ కెల్లర్ నేర్చుకున్న పదం ఒక బొమ్మ, డాల్ బొమ్మ తీసుకొచ్చి బొమ్మను చేతిలో పెట్టి ఇలా బొమ్మని తాకిన తర్వాత వెంటనే ఈ యొక్క టీచర్ ఏం చేసింది అంటే డాల్ అని చెప్పి చేతి మీద రాయడం ప్రారంభించింది. ఎస్ అంటే నువ్వు పట్టుకున్నదే బొమ్మ అనే విషయాన్ని నేర్పించింది. వాటర్ వేసి, చేతి మీద వాటర్ వేసి, సో ఇది నీళ్లు, వాటర్ అని చెప్పి చేతి మీద రాసింది. ఇలా ఒక్కొక్క పదం నేర్పిస్తూ తల్లిని చూపించి మదర్ అని చెప్పి నేర్పించింది. ఫాదర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఫాదర్ అని నేర్పించింది. టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి టేబుల్ అని నేర్పించింది. చూడండి, కళ్ళు లేవు, చెవులు లేవు, నోరు లేదు, ఇవేమీ లేకుండా కేవలం ఇలా బ్రైలీ లిపిలో రాస్తూ నేర్పించటం అనేటటువంటిది ప్రారంభించింది. ఇలా ఆమె నేర్చుకుని ఇంగ్లీష్ నేర్చుకుంది, ఫ్రెంచ్ నేర్చుకుంది, ఇటాలియన్ భాష నేర్చుకుంది. 16 పుస్తకాలు రాసింది ఆవిడ. 16 పుస్తకాలు రాసిందండి. మనం 16 పుస్తకాలు చదవడం కష్టము అని చెప్పి భావిస్తున్నాం.
ఈ అవయవాలు ఏమీ లేకుండా హెలెన్ కెల్లర్ విజేతగా నిలిచిన తర్వాత ఒక అద్భుతమైన మాట చెబుతుందండి. ఏమనంటే, ఒక ద్వారం మన జీవితంలో మూసుకుపోయింది అంటే వెంటనే మరొక ద్వారం తెరవబడుతుంది. చాలామంది మూసుకున్న ద్వారం వైపే చూస్తూ నిరాశతో జీవితాన్ని వృధా చేస్తూ ఉంటారు. తెరుచుకున్న ద్వారం వైపు దృష్టి సారించరు. నాకు 3 ద్వారాలు మూసుకుపోయాయి. కళ్ళు లేవు, చెవులు లేవు, నోరు లేదు. కానీ తెరుచుకుని ఉన్న ద్వారం ఏమిటి అంటే నా స్పర్శ. దానితో నేను విజేతగా నిలిచాను అని చెప్పంటుంది. ఆవిడ ఇంకో మాట అంటుంది. ఏమనంటే, కళ్ళు లేకపోవడం కాదు దురదృష్టం, విజన్ లేకపోవడం దురదృష్టం. అంటే విజన్ అంటే చూడగలిగినదే కాదు, చూడలేని భవిష్యత్తును కూడా ముందే ఊహించడం విజన్. ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దానికి ఒక ప్రణాళికాయుతంగా కష్టపడడం విజన్. ఆ విజన్ లేకపోవడం దురదృష్టం అంటుంది హెలెన్ కెల్లర్ గారు. విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి, ఈమె మాట్లాడాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఎలా తీసుకుందంటే, నార్వేలో మోగతో పుట్టినటువంటి ఒక మహిళ మాట్లాడడం ప్రారంభించింది అని చెప్పి ఆవిడ విన్నది. వెంటనే ఎలాగైనా సరే మాట్లాడడం నేర్చుకోవాలి అని చెప్పేసి తన టీచర్కి చెప్తే, టీచర్ చాలా కష్టం అమ్మా అని చెప్పేసి అన్నప్పటికీ కూడా ఈవిడ అరుస్తూ మాట్లాడడం మొదలుపెట్టింది. మాట్లాడుతూ ఉంటే చివరికి మాటలు టీచర్లకి తప్ప ఎవరికి అర్థమయ్యేవి కాదు. అలా ఆవిడ మాటలు అర్థం కావటం లేదని ఆగిపోలేదు. విజేత యొక్క అతి ముఖ్యమైన లక్షణం ఏమిటి అంటే నిరంతర ప్రయత్నం, గెలిచే వరకు ప్రయత్నం, విజయం సాధించేంత వరకు ప్రయత్నం. ఆగిపోవడం కాదు, ముందుకు సాగిపోవటమే. ఎన్నిసార్లు ఓడిపోయినా పర్వాలేదు, మరో ప్రయత్నం చేస్తాననే ధైర్యం విజేత యొక్క అతి ముఖ్యమైన లక్షణం. సో ఇప్పుడు మళ్ళీ ప్రయత్నించింది. చివరికి మాట్లాడడం కూడా ప్రారంభించింది. ఈమె చదువులో డిగ్రీ పూర్తి చేసినటువంటి మొట్టమొదటి చెవిటి మరియు అంధురాలు. ఈవిడ మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధంలో ఎంతోమంది క్షతగాత్రుల యొక్క కుటుంబాలు, చనిపోయిన సైనికుల యొక్క కుటుంబాలు అనాథలుగా మిగిలిపోతే వారి యొక్క సంక్షేమం కోసం 39 దేశాలు తిరిగి వారి యొక్క జీవితాలకు వెలుగునిచ్చిందండి. అమెరికాలో అమెరికా ఫౌండేషన్ ఫర్ బ్లైండ్ అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేసి తనలా అంధులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగునివ్వటం కోసం ఆవిడ ఎన్నో ఆశ్రమాలను నిర్మించటము అనేది జరిగింది. సో విద్యార్థులారా ఒక్కసారి గుర్తించుకోండి, ఇప్పటిదాకా ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు సాధించలేదు నువ్వు? జీవితంలో ఇప్పటిదాకా ఎందుకు నువ్వు స్థిరపడలేదు అంటే 100 సాకులు చెబుతారు, 1000 సమస్యలు చెబుతారు. మరి ఇలాంటి సమస్యలు ఏమీ కూడా హెలెన్ కెల్లర్ ఎందుకు చెప్పలేదు? ఆవిడ తన జీవితానికి వెలుగునివ్వడం కాదు, ప్రపంచంలో కొన్ని లక్షల మంది జీవితాలకు వెలుగునిచ్చింది. ఇప్పటికీ కూడా ఆవిడ స్థాపించినటువంటి సంస్థలు కొన్ని కోట్ల మంది జీవితాలలో వెలుగులు నింపుతున్నాయి. సహాయాన్ని చేసి ఆపదలో ఆదుకునేటటువంటి ఆపన్న హస్తంగా నిలబడుతున్నాయి. ఒక మహిళ సాధించినటువంటి, ఒక అంధురాలు, ఒక చెవిటి, ఒక మోగా సాధించినటువంటి విజయ పరంపర ఎప్పటికీ కూడా కొనసాగుతుంది. అన్ని అవయవాలు బాగున్నటువంటి నువ్వు ఎందుకు విజయం సాధించలేకపోతున్నావు? నిన్నే అడుగుతుంది, ఎందుకు విజయం సాధించలేకపోతున్నావు? ఏ విషయం నిన్ను ఆపేస్తుంది అంటే నీ ఆలోచన. మార్చు ఆలోచన. ఆ ఆలోచన ధోరణి మార్చు. నువ్వు నీ భవిష్యత్తును మార్చుకునేటటువంటి అవకాశాన్ని పొందుతావు. నువ్వు గెలవడానికే పుట్టావు, 100% గెలుస్తావు. నీ ఆలోచన ధోరణిని గెలుపుకి తగ్గట్టుగా చేసుకో. అనవసరమైన విషయాలు వదిలేయి, అవసరమైన విషయాల మీద దృష్టి పెట్టు, విజేతగా మారు. ఈ మహిళ, ఈ మహానుభావురాలు మనందరి జీవితాల్లో కూడా స్ఫూర్తిని నింపి వెళ్ళింది. ఆవిడ వెలిగించినటువంటి జ్యోతిని, ఆ స్ఫూర్తిని తీసుకుని మనం అందరం కూడా విజేతలుగా మారాల్సిన తరుణం ఆసన్నమయ్యింది. కాబట్టి ఈవిడ జీవితం మీ అందరిలో, నాలో కూడా స్ఫూర్తిని నింపిందని నేను భావిస్తున్నాను. మీరంతా విజేతలుగా మారాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. షామ్ ఇన్స్టిట్యూట్ అన్హితి పబ్లికేషన్స్ ద్వారా తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన అన్ని బుక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అర్థమెటిక్ వర్క్ బుక్, రీజనింగ్ వర్క్ బుక్, జనరల్ నాలెడ్జ్ బుక్, కరెంట్ అఫైర్ ఇయర్ బుక్,
తెలంగాణ ఎస్ఐ ఇంగ్లీష్ బుక్, తెలంగాణ కానిస్టేబుల్ ఇంగ్లీష్ బుక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఉద్యమం, ఎథిక్స్, తెలంగాణ ఎస్ఐ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్, తెలంగాణ ఎస్ఐ మోడల్ పేపర్స్, తెలంగాణ కానిస్టేబుల్ మోడల్ పేపర్స్ అండ్ మంత్లీ మ్యాగజైన్. ఈ బుక్స్ అన్నీ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో లభించును.